చిన్న శుభకార్యం జరిగినా బంగారం ఉండాల్సిందే, వెండి ఉండాల్సిందే. అలాంటి వెండి బంగారం ధరలు మనతో దోబూచులాటలాడుతున్నాయి. ఒకరోజు అమాంతంగా పెరిగిపోతే మరోసారి తగ్గుతున్నాయి. ఒక్కోసారి బాగా తగ్గిపోతాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర చూసుకుంటే వెండి ధరలు భారీగానే పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ చూసుకుంటే 2070 రూపాయలు పెరిగి దాదాపుగా 161,350 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర చూసుకుంటే 1900 రూపాయలు ఎగసి 147,900 రూపాయలు పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే 10,000 రూపాయలు పెరిగింది, 3 లక్షల రూపాయలకు చేరుకుంది. సో ఇలా బంగారం ధరలు పెరుగుతున్నాయి, భారీగానే పెరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే కిలో వెండి లేకపోతే బంగారం రేట్లు పెరుగుతూ తగ్గుతున్న కొన్ని గణాంకాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో దీని రేటు 1,00,000 రూపాయలకు కాబోతున్నటువంటి కొన్ని ట్రేడ్ డీల్స్ తర్వాత మారబోతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. దాంట్లో నిజమెంతుందో తెలియదు, కానీ ఇప్పుడు పెన్నిండ్ల సీజన్ మొదలు కాబోతున్న తరుణంలో సో ఇప్పుడు ఈ రేటు మాత్రం ఒక రకంగా గుదిబండ అని చెప్పవచ్చు. ఆడపిల్లల తల్లిదండ్రులకి చాలా కష్టతరం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మొత్తానికి గోల్డ్ రేట్స్ పెరిగాయి, ఆచితూచి కొనండి. ధరలు మనతో దోబూచులాటలాడుతున్నాయి. ఒకరోజు అమాంతంగా పెరిగిపోతే మరోసారి తగ్గుతున్నాయి. ఒక్కోసారి బాగా తగ్గిపోతాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర చూసుకుంటే వెండి ధరలు భారీగానే పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ చూసుకుంటే 2070 రూపాయలు పెరిగి దాదాపుగా 161,350 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర చూసుకుంటే 1900 రూపాయలు ఎగసి 147,900 రూపాయలు పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే 10,000 రూపాయలు పెరిగింది, 3 లక్షల రూపాయలకు చేరుకుంది. సో ఇలా బంగారం ధరలు పెరుగుతున్నాయి, భారీగానే పెరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే కిలో వెండి లేకపోతే బంగారం రేట్లు పెరుగుతూ తగ్గుతున్న కొన్ని గణాంకాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో దీని రేటు 1,00,000 రూపాయలకు కాబోతున్నటువంటి కొన్ని ట్రేడ్ డీల్స్ తర్వాత మారబోతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. దాంట్లో నిజమెంతుందో తెలియదు, కానీ ఇప్పుడు పెన్నిండ్ల సీజన్ మొదలు కాబోతున్న తరుణంలో సో ఇప్పుడు ఈ రేటు పెరగడం అనేది మాత్రం ఒక రకంగా గుదిబండ అని చెప్పవచ్చు. ఆడపిల్లల తల్లిదండ్రులకి చాలా కష్టతరం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మొత్తానికి గోల్డ్ రేట్స్ పెరిగాయి, చూసుకొని ఆచితూచి కొనండి.